తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో 150 మంది రోగులకు రొట్టెలు, పళ్ళు, టీడీపీ శ్రేణులు పంపిణీ చేశారు. అలాగే అనకాపల్లి పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొనతాల వెంకట్రావు, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాలను వేసి అమరహే ఎన్టీఆర్ అను నినాదాలతో ఘనమైన నివాళులర్పించారు. అనంతరం వారు చేతుల మీదుగా పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహానీయుడని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. తిండి, బట్ట, ఇల్లు ప్రతి పేదవాడికి ఇవ్వాలని తలంపుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుప్పిలి జగన్మోహన్, బోడి వెంకట్రావు, కాండ్రేగుల సత్యనారాయణ, మల్లా గణేష్, దొడ్డి జగదీష్, కర్రి మల్లేశ్వరరావు, విల్లూరి రమణబాబు, బుడ్డేడ దేవయ్య, బుద్ధ కాశీ మాస్టర్, బుద్ధ లక్ష్మీ అప్పారావు, శ్రీకాకుళం గణపతి వీపురాజు, విల్లూరి అప్పల్లాయుడు, కొమ్మర్తి నారాయణ, సూరిశెట్టి బల్లమ్మ, పెంటకోట శివరాం, సారిపల్లి శ్రీనివాసరావు, పెంటకోట వరప్రసాద్, దోసపత్ని గంగాధర్, కాండ్రేగుల అప్పల్ నరసయ్య, సారిపల్లి శ్రీనివాసరావు, బుద్ధ భువనేశ్వరరావు, బొడ్డేడ నోకరాజు, బుద్ధ విశ్వనాథం, బుద్ధ మహాలక్ష్మీ నాయుడు, మల్లా శివనారాయణ, కర్రి గోపి, గుడాల సత్యనారాయణ, కోట్ని ఉమ, వేదుల సూర్యప్రభ, కోరాకుల భారతి, శంకర్ల పద్మలత, పివి రమణ, ఎలమంచిలి బంగారరాజు, బుద్ధ కాశీ విశ్వనాథ్, బోడి వెంకట్రావు, కోట్ని రాంబాబు, నాదముని ఫణేంద్ర, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాపురుషుడు నందమూరి తారక రామారావు గారు చనిపోయి 29వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గురించి చెప్పాలంటే ఎంత సమయం ఉన్నా చాలదు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ప్రపంచంలోనే ఎక్కడ ఉండలేదు. అటువంటి మహాపురుషుడు అతగాడు సినీ రంగంలో కూడా శ్రీకృష్ణుడు, రాముడు, రారాజుగా ఎదిగి, అంతేకాదు దుర్యోధనుడి పాత్ర ఏ పాత్ర వేసినా ఆయనకి సాటి లేదు సినీ రంగంలో నిరూపించుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే రాజకీయాలకు వచ్చిన వెంటనే ప్రజలు చూస్తున్న కష్టాలు, ఆ రోజు పంచికట్టు నాయకులు తాలూకా ఇబ్బందులు, ప్రజలు, రైతులు నరకం పడుతున్న వాళ్ళ సమస్యలను గ్రహించి ఆ రోజు కర్ణం వ్యవస్థను, మునసబు కర్ణ వ్యవస్థను రద్దు చేసి, అలాగే ఈ సమితులు కూడా రద్దు చేసి ప్రజల వద్దకు పాలన మండలాలు కూడా సృష్టించి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎంతో మంది లక్షలాది మంది రైతులకు మేలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన అడుగుజాలలోనే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజాశ్రేయస్సు, కార్యకర్తలే నా జయం, ప్రజలు రైతుల కోసం అన్ని రకాలుగా ఎన్నో ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో దివాలా తీయించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 7 నెలల్లోనే ఎంతో అభివృద్ధి కనబడుతుంది. మా యువ నాయకులు లోకేష్ గారు వారికి తోడయ్యి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి
పరిపాలన దూరం అయిపోతుంది, పరిపాలనకు ఎక్కట్ల పడుతున్నారు, పరిపాలన ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పేసి మాండలీకరణకి నాంది వాచకం పలికిన నాయకుడు ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవన్నీ మనం చెప్పాలి ప్రజలకి. నేటి తరానికి అవన్నీ తెలియదు. అది కాకుండా 2 రూపాయలకి కిలో బియ్యం అన్నాడు. రోటీ కపడావర్ మకాన్ అని మహానుభావుడు ఆయనే. రోటీ కపడావర్ మకాన్ అంటే తినడానికి తిండి 2 రూపాయలు చావాలంటే ఆ రోజుల్లో మీరు నమ్మరు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ప్రసాదంగా తీసుకునేవారు 2 రూపాయలకి. అలాగే పక్కా చీర తోవతలు పక్కా ఇది. అదేవిధంగా కాకుండా ఇదే కాదు, ఎన్నో సంస్కరణలు తీశాడు మహానుభావుడు. అయితే సంకుచితంగా ఏనాడు ఆయన ప్రవర్తించలేదు. అందరికీ కూడా రాజకీయానికే ఒక నీతి నిజాయితీకి నిలువటము మన ఎన్టీ రామారావు గారు. ఇది ఎలాగుండగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూడా పనిచేస్తారు జగదీష్ గారు. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ వరకు కూడా మనం పనిచేస్తూ ఉన్నాం. అయితే మనం పనిచేసిన కార్యకర్తలు అందరికీ కూడా నీతికి నిజాయితీగా 100% న్యాయం జరగాలి. జరగలేనప్పుడు మనం ఏం చేయాలి? ఎదురు తిరగాలి. జరగలేనప్పుడు ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు పోరాటాలు ఎలా చేస్తున్నారు? మా హక్కుల కోసం, మాకు పే స్కేల్ ఇవ్వండి, మా పెన్షన్లు ఇవ్వండి అని ఎలా పోరాడుతున్నారో అలాగే మనం కూడా చైతన్యం రావాలి. ఎవరినో చూసి భయపడేంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి పనిచేసే కార్యకర్తలు మనం కాబట్టి మనం అధైర్యపడవలసిన పని లేదు. ధైర్యంగానే సాహసంగానే మనం తాను హక్కులు, మనకు హక్కులు ఉన్నాయి. ఏంటి హక్కులు? వీఆర్ ది సీనియర్ లీడర్స్. ఏంటండి? వీఆర్ ది సీనియర్ లీడర్స్. కాబట్టి మాకెందుకు ప్రాధాన్యత ఇవ్వరు, ప్రాధాన్యత కల్పించరు, ప్రాధాన్యత ఉండదు అన్న దాని మీద కూడా మనం అడగాలి. సో ఏదైనా ఆ మహానుభావుడు గురించి చెప్తే ఎంతైనా చెప్పచ్చయ్యా. పౌరాణికం కానీ, అటు జానపదాలు కానీ, ఇటు రామాయణం కానీ, ఏ గాథలైనా రాముడుగా, కృష్ణుడుగా, రావణాసు ఏదైనా పాత్ర, దుర్యోధనుడిగా ఏ పాత్రని అంటే అంటారు ఏమంటారు? సినిమా రంగానికి రారాజు ఎవరు? సినిమా రంగానికి రారాజు ఎవరు? దట్ ఈజ్ ఎన్టీఆర్. ఆ రకంగా ఆయన మొత్తం ప్రస్థానాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు. మరి ముఖ్యంగా మనంటే సమయాభావం పెట్టి మీరందరూ దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మన పార్లమెంట్ ఆఫీసులో అక్కడ కూడా మీరు నాగజగదీష్ గారి ఆర్థిక సహకారంతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టారు. కాబట్టి దాన్ని విజయవంతం చేసిన తర్వాత మీ కార్యక్రమాలకు వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు. రామారావు గారి పార్టీ స్థాపించిన 82 సంవత్సరం నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలో అనేక రకాల పార్టీ పరంగా ఇచ్చినటువంటి మరి మరి అనకాపల్లికే చివరి వరకు తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తగా ఏకైక వ్యక్తిగా నిలిచాడు. రామారావు గారు చనిపోయినప్పుడు అనకాపల్లి నుంచి నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్ ఫస్ట్ ఓపెనింగ్ డే ఆ రోజు రామారావు గారు చనిపోయిన రోజే స్కూల్స్ ఓపెనింగ్. స్కూల్కి వెళ్ళిన వెంటనే అలా చనిపోయారని తెలిసింది. తెలిసిన వెంటనే సంతకం పెట్టేసి మధ్యాహ్నం హాఫ్ డే సెలవు పెట్టేసి హైదరాబాద్ పోయాం. వారిలో ఓన్లీ 4 ఫ్రెండ్స్ వారు చనిపోయారు. మరి ఆ జనవాహిని చూసి మాకు రామారావు గారి చరిత్ర అప్పటి వరకు స్టేడియంలోకి ఎవరిని వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గ్రూప్ రండి ప్రసాద్ గారు, హరికృష్ణ గారు బెంగళూరు నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత హల్చల్ మొదలైంది. చుట్టూ ఆయన చనిపోయిన మొత్తం అంతా చల్లా చెదరు చేసేసి హరికృష్ణ గారు హ్యాండ్ అవుతుంది. మరి అటువంటి మహానుభావుడు చనిపోవడం నిజంగా మన తెలుగుదేశం పార్టీకి దురదృష్టం. ప్రజానీకానికి, తెలుగు ప్రజానికి, యావత్ ప్రపంచానికి కూడా తెలుగువాడు ఇంతకుముందు తమిళవాడే అనేవారు. ఈయన వచ్చిన తర్వాతే తెలుగు పదానికి, తెలుగు జాతికి ఒక రకమైన గుర్తింపు భారతదేశంలో కానీ ప్రపంచంలో వ్యక్తి. అటువంటి మహానీయుని మనం తలుచుకొని ఈరోజు నివాళులు అర్పించడం ఎంతైనా ఉదాహరణ. అటువంటి వ్యక్తి చనిపోయిన కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఆయన్ని కనవేల నివాళులు భారతదేశ వ్యాప్తిగా అలాగే ప్రపంచవ్యాప్తిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.